Today topic is order list in HTML. It is used to display the list of items in a specific order. ఏదైనా ఒక ఐటమ్స్ని స్పెసిఫిక్ ఆర్డర్లో డిస్ప్లే చేయడాన్ని ఆర్డర్ లిస్ట్ యూస్ చేస్తారు. ఈ హెడ్డింగ్లోనే ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం ఏదైనా ఐటమ్స్ డిస్ప్లే చేయాలంటే మనం ఆర్డర్ లిస్ట్ని యూస్ చేస్తాం. బై డిఫాల్ట్ నెంబర్స్ ఆర్ displayed in a web browser when an order list is used, but the style can be changed using the type attribute. డిఫాల్ట్గా మనము ఏ స్టైల్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్లో నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి 1 2 3 అని ఎప్పుడు ఆర్డర్ లిస్ట్ యూస్ చేసినప్పుడు. ఒకవేళ మనం నాకు 1 2 వద్దు, వేరే స్టైల్లో నాకు నెంబరింగ్ కావాలంటే రోమన్ నెంబర్స్ కానీ ఏబిసిల ఫార్మాట్లో కానీ ఇవ్వాలంటే మనం టైప్ అట్రిబ్యూట్ యూస్ చేసి మనం ఆ స్టైల్ని మార్చుకోవచ్చు అనమాట. ఈ మనము HTML OL ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్కి ఏ ట్యాగ్ యూస్ చేస్తాము? OL ట్యాగ్ యూస్ చేసి ఆర్డర్ లిస్ట్ని స్పెసిఫై చేస్తామన్నమాట. ఆర్డర్ లిస్ట్లో OL ట్యాగ్లోకి మన ఐటమ్స్ని యాడ్ చేయాలంటే ఏ ట్యాగ్ యూస్ చేయాలి? సేమ్ అన్ఆర్డర్ లిస్ట్లో యూస్ చేసిన లిస్ట్ ట్యాగ్ని యూస్ చేసి ఆర్డర్ లిస్ట్లో కూడా ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ HTML ప్రోగ్రామ్ చూద్దాం. HTML హెడ్లో ఏముంటుంది? టైటిల్ బార్ ఉంటుంది. ఎవ్రీ హెడ్ ట్యాగ్ కంటే టైటిల్ ట్యాగ్లో మనము ఏదైనా నేమ్ ఇస్తాము. ఈ ఇచ్చిన నేమ్ అనేది వెబ్ బ్రౌజర్లో వెబ్ క్లోజింగ్ ఆప్షన్ దగ్గర డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్ పేజీలో డిస్ప్లే అవుతుందన్నమాట. అండ్ క్లోజ్ ద హెడ్ అండ్ క్లోజ్ ద బాడీ. నెక్స్ట్ బాడీలో ఏం తీసుకోవాలి? మనం ఇక్కడ ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాం. ఆర్డర్ లిస్ట్ తీసుకొని అందులో మనం ఐటమ్స్ యాడ్ చేస్తున్నాం. లిస్ట్ ఐటమ్స్. ఫస్ట్ యాపిల్, క్లోజ్ ద లిస్ట్ ఐటమ్. మళ్ళీ ఆరెంజ్, క్లోజ్ ద లిస్ట్ ఐటమ్. మళ్ళీ లిస్ట్ ఐటమ్ తీసుకున్నాం. బనానా, క్లోజ్ ద లిస్ట్ ఐటమ్. క్లోజ్ ద ఆర్డర్ లిస్ట్, క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ వెబ్ బ్రౌజర్లో ఇలా డిస్ప్లే అవుతుంది. 1 యాపిల్, 2 ఆరెంజ్, ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటుంది అనమాట. మనం ఇక్కడ డిఫాల్ట్గా మనం ఏ నెంబరింగ్ ఇవ్వలేదన్నమాట. డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్ యూస్ చేసినప్పుడు 1 2 3 అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాదు, నాకు 1 2 3 కాకుండా ఒక స్పెసిఫిక్ స్టైల్లో రావాలంటే ఆర్డర్ లిస్ట్లో ఏమి యూస్ చేయాలి? టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. టైప్ అట్రిబ్యూట్. యూ కెన్ చేంజ్ ద నెంబర్ స్టైల్స్ ఫర్ ఆర్డర్ లిస్ట్ యూజింగ్ ద టైప్ అట్రిబ్యూట్. టైప్ అట్రిబ్యూట్ని యూస్ చేసి మనం నెంబర్ స్టైల్ని మార్చవచ్చు. నెంబర్ స్టైల్ ఏ నేమ్ టైప్ దగ్గర ఏని ఇస్తే రిజల్ట్గా ఏమొస్తుంది? ఏబిసిలో వస్తుంది. ఏ డిస్క్రిప్షన్ క్యాపిటల్ ఏ ఇచ్చామనుకో అప్పర్ కేస్ లెటర్స్ అనేవి ఇస్తుంది. టైప్ దగ్గర స్మాల్ ఏ ఇచ్చేయమనుకో మన రిజల్ట్ ఏమొస్తుంది? ఏబిసి అంటే లోయర్ కేస్ ఇచ్చాము కాబట్టి లోయర్ కేస్ లెటర్స్ వస్తాయి. క్యాపిటల్ ఐ ఇచ్చామనుకో అప్పర్ కేస్ రోమన్ నెంబర్స్ వస్తుంది. అలా లేదు, స్మాల్ ఐ ఇచ్చామంటే స్మాల్ కేస్ లోయర్ కేస్ రోమన్ నెంబర్స్ అనేవి వస్తుంది. అది స్పెసిఫైడ్గా 1 అని ఇచ్చామనుకో నెంబర్స్ వస్తుంది. 1 అని స్పెసిఫైడ్గా రాయక్కర్లేదు. డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మనం ఏమి ఇవ్వకపోతే నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ చూద్దాం. HTML హెడ్ ట్యాగ్ ఆల్వేస్ కంటైన్ టైటిల్ ట్యాగ్ అండ్ టైటిల్ మనం ఇచ్చే ఆర్డర్ లిస్ట్ అండ్ క్లోజ్ ద టైటిల్ ట్యాగ్ అండ్ క్లోజ్ ద హెడ్. అండ్ హెడ్ ట్యాగ్ తర్వాత ఏమొస్తుంది? బాడీ ట్యాగ్. అండ్ బాడీ ట్యాగ్లో మనం తీసుకున్నాము ఆర్డర్ లిస్ట్ టైప్ ఇక్కడ ఏం తీసుకున్నాం? క్యాపిటల్ ఐ తీసుకున్నాము. ఐ అంటే రోమన్ నెంబర్స్ను క్యాపిటల్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ లిస్ట్కి ఏం చేస్తున్నాం? ఐటమ్స్ యాడ్ చేస్తున్నాం. ఐటమ్ని యాడ్ చేయాలంటే ఏం ట్యాగ్ యూస్ చేస్తాం? LI ట్యాగ్లో అంటే ఆర్డర్ లిస్ట్ ఉంది, ఇది లిస్ట్ అనుకున్నాను, సెట్ ఆఫ్ లిస్ట్. ఇందులో ఐటమ్స్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ LI ట్యాగ్ యూస్ చేస్తే మనం LI ట్యాగ్ ఇచ్చి ఏదైతే రాస్తామో అది వచ్చేసి సెట్లో యాడ్ అవుతుంది. మ్యాక్స్ వైజ్గా అనమాట. ఇది కంప్యూటర్ వైజ్గా. టైప్ ఈక్వల్ టు ఐ. LI అంటే ఇప్పుడు లిస్ట్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్లో వచ్చి ఆరెంజ్ అనే ఒక ఐటమ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఐటమ్స్ LI స్టార్ట్ చేస్తాం. యాపిల్, క్లోజ్ ద LI లిస్ట్ ఐటమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ ఐటమ్స్ LI లిస్ట్ ఐటమ్, బనానా, క్లోజ్ ద లిస్ట్ ఐటమ్. సో ఇప్పుడు 3 ఐటమ్స్ అనేవి లిస్ట్కి యాడ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆర్డర్ ఈ లిస్ట్ని క్లోజ్ చేసేస్తున్నాము అండ్ క్లోజ్ ద బాడీ అండ్ క్లోజ్ ద HTML. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ మనం ఏం రోమన్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి రోమన్ నెంబర్స్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. క్యాపిటల్ ఐ, ఫస్ట్ ఆరెంజ్, నెక్స్ట్ రోమన్ నెంబర్ యాపిల్, నెక్స్ట్ రోమన్ నెంబర్ బనానా. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది.